హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాం మావా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తగ్గిపోద్ది. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ప్రేమలు. సో రీజన్ ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి అండ్ 1 వీక్ బ్యాక్ ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది, సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్. అండ్ మొత్తానికి తెలుగులో కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. అండ్ 1 వీక్ బ్యాక్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ నెల మార్చ్ 29న మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక పోస్టర్ కూడా వైరల్ అయిందనమాట. సో ఆ పోస్టర్ ఇదే, కానీ నిన్న మార్చ్ 29న ఈ సినిమా స్ట్రీమింగ్ చేయలేదు. సో ఇది ఫేక్ న్యూస్. అండ్ అదేవిధంగా ఇంకొక డేట్ కూడా వైరల్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 5వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ ప్రేమల మూవీ సేమ్ మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుందని వైరల్ అవుతుంది. కానీ ఏప్రిల్ 5వ తేదీన కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం లేదు. ఎందుకంటే ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో అండ్ ఆల్సో తమిళ్, తెలుగులో కూడా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కొంచెం డిలే అవుతుంది. మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎండింగ్లో అలా స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 1st వీక్ రాదు, ఏప్రిల్ 2nd వీక్ కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వదు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో. సో అందుకే మన ఛానల్లో ఓన్లీ కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్ ఉంటాయి, ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ లంబసింగి. అండ్ ఈ నెల మార్చి 15వ తేదీన ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. సో మొత్తానికి ఓవరాల్గా యావరేజ్ మూవీ. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూసాము, బాగుంది. ఒక 2 సాంగ్స్ కూడా బాగున్నాయి, లవ్ స్టోరీ కూడా బాగుంది చూస్తే. తర్వాత ఇక్కడ మధ్యలో అన్నలు మావోయిస్టులు వచ్చి మధ్యలో డిసప్పాయింట్ చేసిందన్నమాట స్టోరీని అయితే. అందుకే సినిమా యావరేజ్ టాక్ అయితే వచ్చింది థియేటర్లో. సో ఇప్పుడు ఈ సినిమా 2 వారాల గ్యాప్లోనే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 2వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమా చూడొచ్చు అంటే టైం వేస్ట్ డేడాబోక స్కిప్ చేసేయండి, ఎందుకంటే యావరేజ్ మూవీ కదా, టైం వేస్ట్. ఓకే. అండ్ మన సబ్స్క్రైబర్ ఈరోజు ఒక కామెంట్ చేశారు అనమాట. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను కదా, దిస్ వీక్ ఓటీటీ రికమెండెడ్ మూవీస్ అని. దానిలో ఒక కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్ అయితే కొత్త పర్సన్ తెలియట్లా. ఏంటంటే మావా నువ్వు మూవీ చూసి రికమెండ్ చేస్తున్నావా, చూడకుండా రికమెండ్ చేస్తావని. నేను ఏదైనా ఒక మూవీ గురించి ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా ఆ సినిమా కంటెంట్ ఏంటి, అసలు ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది టీజర్ కానీ ట్రైలర్ నేను చూసిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లోనే గ్యాదర్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చేస్తాను మీకు. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ మీకు చెప్పాను, నేను చాలా సినిమాలు చూడకుండా మీకు రికమెండ్ చేశాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. అలాంటి రికమెండ్ మూవీస్ మాత్రమే ఇస్తాను అనమాట. సో నేను సినిమా చూడాల్సిన అవసరం లేదు మామ, అసలు టీజర్ ట్రైలర్ చూస్తేనే నేను మొత్తం ఎస్టిమేషన్ చేస్తాను అసలు సినిమా వర్త్ మూవీ లేదా అనేది. నాకు మొత్తం ఎందుకంటే నాకున్న సినిమా నాలెడ్జ్కి క్లియర్ కట్గా చెప్పేస్తాను అనమాట. సో అందుకే చాలా సినిమాలు మీకు షార్ట్ కట్ రివ్యూలో కానీ, అదేవిధంగా హాలీవుడ్ మూవీస్ కానీ అండ్ తమిళ మూవీస్ ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన ఆల్రెడీ సినిమాలు మనకు ఓటీటీలో అప్కమింగ్ రాబోయే తెలుగు డబ్బుడ్ వర్షన్ మూవీస్ కూడా మీకు సినిమా చూడక ముందనే ఈ సినిమా బాగుంటుంది చూడండి అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, లేకపోతే టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత ఓకే సినిమా బాగుంటుంది, హిట్ అవుతుంది థియేటర్లో వచ్చాక అనేది ఎస్టిమేషన్ చేసి చెప్తాను. అది అనమాట మన అనాలిసిస్. సో ఆ సబ్స్క్రైబ్ నేను చెప్పాల్సింది ఒకటే, నేను చూసినా చూడకపోయినా మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు, మన ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది, అది క్లియర్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, ఈరోజు మార్చి 30వ తేదీన హీరో నితిన్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే హీరో నితిన్. సో తను నటిస్తున్న అప్కమింగ్ మూవీ టైటిల్ తమ్ముడు. ఈరోజు అయితే ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. సో ఫస్ట్ లుక్ ఇదే, అండ్ ఫస్ట్ లుక్ అయితే బాగుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ శిరీష్. అండ్ నెక్స్ట్ అప్డేట్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ జీవి ప్రకాష్ కుమార్ నడుస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ డియర్. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 12వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా రిలీజ్ చేయొచ్చు. సో కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్టర్డే మార్చ్ 29న హీరో విశ్వక్ సేన్ బర్త్డే సందర్భంగా ఒక 2 సినిమాల అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అందులో ఫస్ట్ మూవీ మెకానిక్ రాకీ. సో ఫస్ట్ వీక్ అయితే బాగుంది అండ్ డైరెక్టర్ రవితేజ ముల్లపూడి. నెక్స్ట్ సెకండ్ మూవీ లైలా. ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్లో 12వ సినిమా. సో ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో యాక్ట్ చేస్తున్నాడు మామ. అండ్ మొత్తానికి 2 సినిమాల అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ మే మంత్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్లో రిలీజ్ అవుతుంది అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సో మొత్తానికి గామి ఆల్రెడీ సూపర్ హిట్ అయింది అండ్ ఇంకా ఓటీటీ వర్షన్లో ఇంకా రాలేదు. సో వెయిట్ చేద్దాం. అంతా బాగుంది కదా మామ, మరి దాస్ కా దమ్కి సీక్వెల్ అనౌన్స్మెంటే లేదా? పార్ట్ 1లో లాస్ట్ క్లైమాక్స్లో హింట్ ఇచ్చాడు సీక్వెల్ అని, అంటే పార్ట్ 2 అని. కానీ ఎస్టర్డే బర్త్డే సందర్భంగా ఒక చిన్న హింట్ ఏమైనా ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. మరి దాస్ కా దమ్కి ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే 2025లోనా
మరి చూద్దాం. అండ్ మొత్తానికి లైలా మూవీ మే 2వ వారంలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తానికి లైలా మూవీ ఈ ఇయర్లో రావచ్చు, చెప్పలేం. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్ మామ, హీరో నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతినిధి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 2014 రిలీజ్ అయింది. ఆ సినిమా హిట్ అయితే తెచ్చుకుంది. సో మొత్తానికి ప్రతినిధి 2 ఎస్టర్డే మార్చ్ 29న టీజర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అప్డేట్ వచ్చి వెంటనే యూట్యూబ్లో అయితే రిలీజ్ అయింది టీజర్. సో టీజర్ని ఒకసారి లుక్ అయింది మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్ ప్రాజెక్ట్ జెట్. అండ్ ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అయింది, హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 6వ తేదీన థియేటర్లో తీసుకురాబోతున్నారు. సో బెస్ట్ థ్రిల్లర్ మూవీ, సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ వచ్చిన సూపరేట్ ఫిల్మ్, మొత్తానికి వర్త్ మూవీ. అండ్ ఈ సినిమా థియేటర్ చూడాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 6వ తేదీన థియేటర్లో చూసేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ లవ్ మీ, హీరో ఆశిష్ రెడ్డి అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ. అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 25వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి మనకు ఫస్ట్ సాంగ్ ఈరోజు మార్చి 30వ తేదీన సాయంత్రం 4:05 రావాలి రా అనే టైటిల్తో లిరికల్ సాంగ్ అయితే డ్రాప్ చేయబోతున్నారు యూట్యూబ్లో. సో చెక్ ఇట్. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత మొత్తానికి ఒక సినిమాతో చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ చిత్రం చూడరా. సో ఈ సినిమా ట్రైలర్ ఎస్టర్డే మార్చి 29న సాయంత్రం 4:05 యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది ఈటీవీని వాళ్ళైతే తీసుకున్నారు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ బడే మియా చోటే మియా, ఈ హిందీ మూవీ తెలుగు డబ్బుడు వర్షన్లో థియేటర్ కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10వ తేదీన. మొత్తానికి తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. అండ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది నెట్ఫ్లిక్స్. అండ్ బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అండ్ జాకీ ష్రాఫ్ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మావా. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ బాయ్స్ రైడ్ ఆర్ డై, ఈ హాలీవుడ్ మూవీ 2 days బ్యాక్ ట్రైలర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో మొత్తానికి ఇయర్ 2024 జూన్ 7వ తేదీన ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ని వాచ్ చేసాను మావా. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఆ ఒకటి అడక్కో. యాక్చువల్లీ సినిమా ఈ నెల మార్చి 22వ తేదీన థియేటర్ రిలీజ్ కావాల్సింది. హీరో అల్లరి నరేష్ నడుస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. సో మొత్తానికి ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లో తీసుకురాబోతున్నారు. అండ్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు. సో అనౌన్స్మెంట్ ఆగమని చెప్పేసిన. అండ్ కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది ఏప్రిల్ 19. ఓకే, డేట్ అయితే లాక్ చేసుకుని మావా. అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, హీరో శర్వనంద్ నడుస్తున్న అప్కమింగ్ మూవీ టైటిల్ మనమే, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. సో ఈ మూవీ నుంచి మనకు ఒక ఫస్ట్ సాంగ్ ఈ నెల మార్చి 28న 2 days బ్యాక్ సాంగ్ అయితే డ్రాప్ అయింది. ఇక నా మాటే అనే ఒక టైటిల్తో లిరికల్ సాంగ్ డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ హ్యాపీ డేస్. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 12న 4Kలో రీలీజ్ చేస్తున్నారు. అండ్ మనకు ఏప్రిల్ 10వ తేదీన పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్. సో టికెట్స్ బుక్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయడం మావా. అండ్ బ్యూటిఫుల్ మూవీ ఇది. సో నెవర్ మిస్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, మంజుమల్ బాయ్స్. సో రీజన్గా మలయాళం లాంగ్వేజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 200 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి ఈ సినిమా సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడు వర్షన్లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 6వ తేదీన థియేటర్లో తీసుకురాబోతున్నారు. సో మొత్తానికి హ్యాపీ న్యూస్. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారు అనేది ప్రజెంట్ నో ఇన్ఫర్మేషన్. మరి ఈ సినిమా మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎండింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో. కానీ ఎవరు తీసుకున్నది ప్రజెంట్ నో ఇన్ఫర్మేషన్, అదనమాట. ఓకే. అండ్ ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. అండ్ సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.